ఈ ప్రైవేట్ బస్సులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ మంటలు చెలరేగినట్టుగా కూడా మనకి సమాచారం అందుతోంది. న్యూస్ రూమ్ నుంచి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఇస్మాయిల్ జాయిన్ అవుతున్నారు. ఇస్మాయిల్, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి, టు ద బోన్ మొత్తం అంతా బస్సు కాలిపోయిన సిచ్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. 40 మంది వరకు ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. మీ దగ్గర లేటెస్ట్ అప్డేట్స్ ఏ ఉన్నాయి? ఇంటెన్సిటీ చాలా స్పష్టంగా దృశ్యాల్లో చూడొచ్చు. విజువల్స్ లో పూర్తిగా బస్సులో ఉన్నటువంటి ప్రతి అంశం కాలిపోయింది. దాదాపు 3 గంటల 30 నిమిషాల సమయంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందనేటువంటి చెప్తున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్కు వస్తున్నటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ అనేటువంటి బస్సు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. నేను ఆ కంపెనీ పేరు ఇప్పుడే రివీల్ చేయను, ఇంకా కొంత కన్ఫర్మేషన్ అవసరం ఉంది. బట్ డెఫినెట్గా దానిలో 40 నుంచి 43 మంది మొత్తం ప్యాసింజర్స్ ఉన్నారు. స్లీపర్ బస్ అనేటువంటి మాట చెప్తున్నారు. వోల్వో కంపెనీకి సంబంధించినటువంటి బస్ అనేటువంటిది కూడా చెప్తున్నారు. అయితే దాదాపు 3.5 గంటల సమయంలో బస్ అనేటువంటిది కర్నూలు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సమయంలో ఒక 2 వీలర్ అనేటువంటిది బస్సుకు ఎదురుగా వచ్చింది. ఆ తర్వాత అది బస్సుతో యాక్సిడెంట్ అయింది. ఆ 2 వీలర్ను, ద్విచక్ర వాహనాన్ని బస్సు గుద్దిన తర్వాత ఆ 2 వీలర్ ఏదైతే ఉందో అది బస్సుకు సంబంధించి ముందటి యాక్సిల్స్లో ఇరుక్కుపోయింది. ఒక్కసారిగా బస్సు అదుపు తప్పి వెంటనే మంటలు స్టార్ట్ అయ్యాయి. కంట్రోల్ చేసే లోపే పూర్తిగా మంటలు మొత్తం ట్యాంక్ పేలడంతో మొత్తం బస్సులోకి వ్యాపించాయి. దాదాపు 40 నుంచి 43 మంది అందులో ఉన్నారని చెప్తున్నారు. 12 మంది వరకు కిందికి దిగారు అనేటువంటిది స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు చెప్తున్నటువంటి మాట. 12 మంది కొన్ని గాయాలతో ఇమీడియట్గా అద్దాలు పగలగొట్టుకొని బయటికి రాగలిగారు. బట్ చాలా మంది మహిళలు, చిన్నపిల్లలు, ఎవరైతే ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారో అందులోనే ఉన్నారని చెప్తున్నారు. ఈ సంఖ్య 25 నుంచి 30 మధ్యలో ఉండొచ్చు అనేటువంటిది ఒక ఆందోళనకరమైనటువంటి విషయము. చాలా మంది ఇప్పటి వరకు మనం 108 సిబ్బందితోని, పోలీసులతోని, అక్కడ లోకల్ సీఎంతో కూడా మాట్లాడడం జరిగింది. చాలా ఎక్కువ డ్యామేజ్ జరిగింది, క్యాజువాలిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయనేటువంటిది వినిపిస్తుంది. దాదాపు 20 నుంచి 25 మంది పూర్తిగా ఈ మంటల్లో చిక్కుకున్నారు అనేటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి వార్త వస్తుంది. బట్ డెఫినెట్గా దాని ఇంటెన్సిటీ మనం చూస్తే బస్సు ఏ విధంగా కాలిపోతుందో చూడొచ్చు. ఒక ప్రయాణికుడు ఆ బస్సుకు వెనకాల వెయిట్ చేసి చూస్తున్నటువంటి దృశ్యము. బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. ప్రస్తుతం అక్కడ వర్షం పడుతోంది. పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి సిచ్యువేషన్. ఫైర్ ఇంజిన్స్ అవన్నీ పూర్తిగా చేరుకున్నాయి. ప్రస్తుతం మంటలు అదుపులో ఉన్నాయి. కానీ ఇప్పటికే పూర్తిగా బస్సు కాలిపోయి బొగ్గు అయిపోయింది, పూర్తిగా నుజ్జైపోయింది. అందులో ఏమీ మిగలేని సిచ్యువేషన్ ఉంది అని చెప్తున్నారు. చాలా దారుణమైనటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. బట్ డెఫినెట్గా వీళ్ళు వచ్చేటువంటి వాళ్ళు ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఇతర స్టేట్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి అనేటువంటిది కొంత ప్రతి ఒక్కరిలో ఆందోళనకరమైనటువంటి విషయం ఉంది. బస్సుకు సంబంధించినటువంటి కంపెనీ అవన్నీ కన్ఫర్మేషన్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి సీట్ డీటెయిల్స్ ఆధారంగానే ఇవన్నీ విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ కంపేర్ చేయకూడదు. కానీ 2013లో పాలెంలో జరిగినటువంటి ఒక బస్సు దుర్ఘటన, పాలెం మహబూబ్ నగర్ తర్వాత పాలెం దగ్గర బస్సు పూర్తిగా దగ్ధమైపోయి దాదాపు 45 మంది అక్కడ చనిపోయారు. దాదాపు ఆ స్థాయిలో సివియారిటీ ఉన్నటువంటి ఒక బస్ యాక్సిడెంట్గా మనం దీన్ని చూడాలి. ఏం లోపం ఉంది, నిజంగానే 2 వీలర్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల ట్యాంక్ పేలిందా, ఏదైనా ప్రమాదం జరిగిందా అనేటువంటిది ఇంకా విచారణలో బయటికి రావాల్సి ఉంది. బట్ చాలా పెద్ద ప్రమాదం. ఫైర్ యాక్సిడెంట్లో పూర్తిగా ఆ బస్సు కాలిపోయినటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి దృశ్యం అయితే కనిపిస్తోంది. డెఫినెట్గా దీనికి సంబంధించి ఇప్పటికే సహాయక చర్యలు స్టార్ట్ అయ్యి చాలా మంది ఎవరైతే 10-12 మంది క్షతగాత్రులు ఉన్నారో, కొంత ఎవరైతే బర్న్ ఇంజరీస్ ఉన్నాయి, కొంతమందికి దెబ్బలు ఉన్నాయి, కిటికీలోంచి దూకే సమయంలో పడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళను కర్నూలు హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తున్నారు. వాళ్ళకి అక్కడ ఇప్పటికే వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ అయింది. చాలా మందిలో కొంత ఆందోళన, భయం, ఒకలాంటి షాక్ అయితే కనిపిస్తోంది. బట్ డీటెయిల్స్ చాలా వరకు రావాల్సి ఉంది. చాలా పెద్ద ప్రమాదం ఇది మనం చూడొచ్చు. ఈరోజు దాదాపు శుక్రవారం తెల్లవారుజామున దాదాపు మనం 3 గంటల సమయంలో, గురువారం 3 నుంచి 3:30 గంటల సమయంలో జరిగినటువంటి ఒక ప్రమాదంగా దీన్ని చూస్తున్నాం. సో ఇది తెల్లవారుజామున 3-3:30 గంటల సమయంలో ప్రతి ఒక్కరు నిద్రపోతున్నటువంటి టైంలో, ప్రతి ఒక్కరు కొంతవరకు ఆ 3-3:30 టైం అనేటువంటిది ప్రయాణంలో ప్రతి ఒక్కరు నిద్రలో ఉండేటువంటి సమయంలో జరిగింది. కాబట్టి దీని సివియారిటీ ఎక్కువ ఉంది, దీని ప్రమాద తీవ్రత ఎక్కువ ఉంది అనేటువంటిది చెప్తున్నటువంటి మాట. బట్ చాలా విషయాలు ఇంకా బయటికి రావాల్సి ఉంది. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో, ఎవరైతే అందులో చిక్కుకొని చనిపోయారో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ రావాల్సి ఉంది. అఫీషియల్ నంబర్ ఇప్పుడే మనం కూడా చెప్పలేము. అధికారులు కూడా సహాయక చర్యల్లో ఉన్నారు. కానీ ప్రమాద తీవ్రత మాత్రం చాలా పెద్దగా ఉంది. చాలా ఎక్కువ డ్యామేజ్ జరిగింది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని విషయాలు మనం చూడాల్సి ఉంటుంది. బస్ అనేటువంటిది బెంగళూరు నుంచి హైదరాబాద్కు వస్తున్నటువంటి బస్సు, ప్రైవేట్ ట్రావెల్ బస్సు. దీనికి సంబంధించి కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. కావేరీ ట్రావెల్స్ అనేటువంటి మాట చెప్తున్నారు. బట్ స్టిల్ మనం కన్ఫర్మ్ చేయట్లేదు దీన్ని. ఇంకా పూర్తిగా అఫీషియల్ డీటెయిల్స్ రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలో అయితే మనకు కనిపిస్తుంది. చాలా డీటెయిల్స్ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వస్తున్నటువంటి
కావేరీ ట్రావెల్స్ అనేటువంటిది చెప్తున్నారు. బట్ అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం మనం వెయిట్ చేయాల్సి ఉంది. రాత్రి 10:30 గంటల సమయంలో ఇది స్టార్ట్ అయింది. బెంగళూరు నుంచి స్టార్ట్ అయింది. హైదరాబాద్కు రావాల్సింది 3:30 గంటల ప్రాంతంలో కర్నూలు దగ్గర ఉంది. అంటే దాదాపు ఇంకొక 4 గంటలు, అంటే మనం చూసుకోవచ్చు 7-7:30 సమయంలో హైదరాబాద్కు రీచ్ అవ్వాల్సినటువంటి ప్రయాణికులు. కానీ ఒక్కసారిగా తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో పూర్తిగా ఫైర్ స్టార్ట్ అయిపోయింది. ఒక 2 వీలర్ వచ్చింది ఎదురుగా, 2 వీలర్తో యాక్సిడెంట్ అయింది. 2 వీలర్ అనేటువంటిది బస్సు యాక్సిల్ మధ్యలో ఇరుక్కుంది. ఆ 2 వీలర్ కూడా అక్కడే ఉందని చెప్తున్నారు. ఆ తర్వాత ఈ మొత్తం మంటలు చెలరేగడము, పూర్తిగా ప్రమాద తీవ్రత పెరగడం, ఒక్కసారిగా ఏదైతే దానికి సంబంధించి బస్సు సంబంధించినటువంటి ఆయిల్ ట్యాంక్ పేలిపోవడము, ఆ ప్రమాద తీవ్రత అనేటువంటి ఇంత ఎక్కువగా ఉందనేటువంటిది ఉంది. మనం బస్సు కాలిపోతున్నటువంటి దృశ్యం చూస్తేనే చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో సివియారిటీ ఉందో. డెఫినెట్గా ఏసీ బస్, స్లీపర్ బస్సు, పూర్తిగా క్లోజ్ అయి ఉండేటువంటి బస్సు, నిద్రలో ఉన్నారు, ఒక్కసారిగా కుదుపుకు లోనయ్యారు, ఆ తర్వాత బయటికి రాలేనటువంటి సిచ్యువేషన్. బట్ ఎవరైతే దాదాపు 10 నుంచి 12 మంది వరకు బయటి వరకు రాగలిగారో, చిన్న చిన్న గాయాలతో, కొంతమందికి సివియర్ ఇంజరీస్, బర్న్ ఇంజరీస్ ఉన్నాయి, వాళ్ళని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ టు బెంగళూరు వెళ్లాల్సి ఉంది. సరే, హైదరాబాద్ టు బెంగళూరు వెళ్తుందని చెప్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించినటువంటి కొంత కన్ఫర్మేషన్ రావాలి. చాలా వాలటైల్ న్యూస్ ఉంది, చాలా వరకు అన్కన్ఫర్మ్డ్ న్యూసే వస్తుంది. దీన్ని ఎవరు అధికారులు కూడా కన్ఫర్మ్ చేయట్లేదు. బస్సు పూర్తిగా కాలిపోయిందనేటువంటి విషయం చెప్తున్నారు. సో చాలా డీటెయిల్స్ రావాల్సి ఉంది. కానీ ప్రమాద తీవ్రత మాత్రం చాలా ఎక్కువగా ఉంది. దాదాపు 25 మంది పూర్తిగా ఈ మంటల్లో చిక్కుకున్నారు అనేటువంటి ఒక దారుణమైనటువంటి వార్త వస్తుంది. మన వరకు ఏవైతే సీటింగ్ కెపాసిటీని బట్టి మనం చెప్తున్నటువంటి మాట అయితే, ఒకవేళ ఎక్కువ మంది కూడా ఎక్కేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చెప్తున్నారు. ఎంతమంది చిన్నపిల్లలు, ఆడవాళ్ళు ఉన్నారు అనేటువంటి కూడా డీటెయిల్స్ రావాల్సి ఉంది. బట్ డెఫినెట్గా తెల్లవారుజామున చాలా ఒక దారుణమైనటువంటిది, ఆత్మకు క్షోభకు గురి చేసేటువంటి ఒక వార్తతోని ఈరోజు స్టార్ట్ అవుతుంది. బట్ డెఫినెట్గా ఎవరైతే గాయపడ్డవారో వాళ్ళకు ట్రీట్మెంట్ అందుతుంది. మిగిలిన వాళ్ళు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల్లో కొంత ఆందోళన కనిపిస్తుంది. ఎవరు ఏంటి అనేటువంటి ఇంకా డీటెయిల్స్ అయితే రావాల్సి ఉంది. కార్తిక్, ఇస్మాయిల్, అంటే ఇప్పుడు ఓ పక్క వర్షం పడుతోంది, మరో పక్క ఈ పొగ కారణంగా విజిబిలిటీ కూడా తక్కువ ఉన్న నేపథ్యం, అంతేకాకుండా 4 to 7 టైంలో ఎక్కువగా బస్సెస్ తిరుగుతూ ఉంటాయి. ఆ టైంలో ట్రావెల్ బస్సెస్ కానీ మిగతా వాటికి ఈ సహాయక చర్యలపై ఎఫెక్ట్ ఏమైనా చూపించే అవకాశం ఉంటుందా? ఏంటి మీ దగ్గర దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం? బట్ డెఫినెట్గా మనం 4 o'clock టైంలో పూర్తిగా మీడియాకు ప్రతి ఒక్కరికి సమాచారం అంది. దాదాపు 3:45 కర్నూలు నుంచి కేవలం 18 నుంచి 20 కిలోమీటర్ల దూరమైనటువంటి ప్రాంతం కాబట్టి కొంతవరకు 108 అంబులెన్స్లు వచ్చాయి, ప్రైవేట్ అంబులెన్స్ కూడా వచ్చాయి, పోలీసులు చేరుకున్నారు 4 o'clock వరకు. అయితే అప్పటికే చాలా సివియర్ డ్యామేజ్ జరిగిపోయింది అనేటువంటి చెప్తున్నారు. దాదాపు అరగంట పాటు ఒక బస్సు పూర్తిగా మంటల్లో చిక్కుకున్న తర్వాత ఎటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవరైతే బయటికి వచ్చారో వాళ్ళను కొంత కాపాడగలిగారు, తీసుకొచ్చారు, వాళ్ళకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కొనసాగుతోంది. బట్ ఎంతమంది నంబర్ అనేటువంటి దాని మీద ఇప్పటికే ఒక కంక్లూజన్కు రాలేకపోతున్నారు. పోలీస్ అధికారులు కూడా నంబర్ చాలా పెద్దది అనేటువంటి చెప్తున్నారు. డెఫినెట్గా డబుల్ డిజిట్లో ఉంది. 20కి పైగా, 20 నుంచి 25 మంది అందులో చిక్కుకున్నారు అనేటువంటిది చెప్తున్నారు. బట్ 20-25 మంది అరగంట పాటు మంటల్లో చిక్కుకున్న తర్వాత సిచ్యువేషన్ ఏ స్థాయిలో ఉండేటువంటి అర్థం చేసుకోవచ్చు. కొంత ట్రాఫిక్ జామ్ ఉంది. మా ప్రతినిధి లోకేష్ కూడా ఆ ప్రాంతంలో ఉన్నారు. ఈ న్యూస్ను ఫస్ట్ ఆయన బ్రేక్ చేశారు. 4 o'clock టైంలో ఆయన అక్కడికి బయలుదేరారు. బట్ ఆయన ఇంకా సివియర్గా 20 కిలోమీటర్స్ గంట సేపటి నుంచి ఇంకా వెళ్ళలేకపోతున్నారు. అంటే ఏ స్థాయిలో ట్రాఫిక్ జామ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పటికే అంబులెన్స్లను వేరే మార్గంలో కర్నూలు వరకు తీసుకొచ్చారు. హాస్పిటల్ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. హాస్పిటల్ చేరుకున్నారు. బట్ ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం దాదాపు 10-12 మందిని రెస్క్యూ చేయగలిగారు, అక్కడ నుంచి హాస్పిటల్ తీసుకురాగలిగారు. బట్ సివియారిటీ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంది. నేను పదే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దాదాపు 20-25 మంది పూర్తిగా మంటల్లో చిక్కుకున్నారంటే ప్రమాద తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం బస్సుకు సంబంధించినటువంటి మనం చూడొచ్చు, పూర్తిగా దీనికి సంబంధించి ఎవరైతే ఈ మొత్తం ఇష్యూ ఉందో దీనికి సంబంధించినటువంటి చాలా డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది, కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. బస్ మోడల్ గురించి కూడా కన్ఫర్మేషన్ వోల్వో బస్ అని చెప్తున్నారు. నేను దీన్ని కన్ఫర్మ్ చేయట్లేదు, ఇంకా అధికారులు కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. సేమ్ ఇది కావేరీ ట్రావెల్స్కి అనేటువంటి మాట వస్తుంది, దీన్ని కూడా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. అట్ ద సేమ్ టైం హైదరాబాద్ టు బెంగళూరు వెళ్తుంది అనేటువంటి మాట చెప్తున్నారు. కొంతమంది బెంగళూరు టు హైదరాబాద్ చెప్తున్నారు. చాలా అన్కన్ఫర్మ్డ్ న్యూస్, కొంతవరకు చాలా కన్ఫ్యూజన్ అయితే ఇంకా స్టిల్ ఉంది. బట్ డీటెయిల్స్ అయితే రావాల్సి ఉంది. కానీ ప్రమాదం చాలా పెద్దది, సివియారిటీ ఎక్కువ ఉందనేటువంటిది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కార్తిక్, అంటే అట్ ప్రెజెంట్ ఇస్మాయిల్, అంటే ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్స్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉంది? అంటే ఎర్లీ మార్నింగ్ జరిగింది కాబట్టి డాక్టర్ అవైలబిలిటీకి సంబంధించింది కూడా ఒక ప్రశ్న తలెత్తుతున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మరోపక్క ఇటు బస్సు యాజమాన్యం, ట్రావెల్ బస్సు యాజమాన్యానికి సంబంధించి ఏమైనా కాంటాక్ట్ చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా? ఎందుకంటే ప్రత్యక్ష సాక్షులు కానీ ప్యాసింజర్లు కానీ దానికి సంబంధించి ఒక సమాచారం ఇచ్చి ఉంటారు. మరి ఓవరాల్గా ఇటువంటి సమాచారం డెఫినెట్గా ఇప్పటి వరకు ఒక న్యూస్ ఇది కావేరీ ట్రావెల్స్ అనేటువంటిది కన్ఫర్మ్ అవుతుంది. నేను ఇంతవరకు అయితే కన్ఫర్మేషన్ మీద చెప్పగలుగుతాను. మనం స్థానిక ఉన్నటువంటి అథారిటీస్తో మాట్లాడాము. కావేరీ ట్రావెల్స్ బస్ అని చెప్తున్నారు. 40 మంది ఇందులో ఉన్నారు అనేటువంటిది మనం చూడొచ్చు.
40 మంది వరకు ఇందులో ఉన్నారు అనేటువంటిది కన్ఫర్మేషన్ అవుతుంది. ప్రమాదం సమయంలో డ్రైవరు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే డ్రైవర్కు అసిస్టెంట్ ఉంటారో, క్లీనర్ కావచ్చు, సపోర్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరు కూడా బయటికి సురక్షితంగా వచ్చారు. వాళ్ళు ఇమీడియట్గా ముందుంటారు కాబట్టి ఆ ముందు ఇమీడియట్గా యాక్సిడెంట్ జరగగానే వాళ్ళు వచ్చేసారు. బట్ చాలామంది ప్రయాణికులు మాత్రమే అందులో ఉన్నారు అనేటువంటిది అర్థమవుతుంది. బట్ స్టిల్ ఒక విషయం మనం చూడాల్సి ఉంటుంది, హాస్పిటల్స్లో కొంత ట్రీట్మెంట్ అదైతే అందుతుంది. బట్ బేసిక్ ట్రీట్మెంట్ సంబంధించి అనేటువంటిది చాలా స్పష్టంగా చూడొచ్చు. ఈ బస్ అనేటువంటిది కూడా వి కావేరి అనేటువంటి ఒక బస్సు ట్రావెల్స్ అనేటువంటిది కన్ఫర్మేషన్. వి కావేరి అనేటువంటిది కావేరి ట్రావెల్స్ అనేటువంటిది చాలా ఫేమస్ ట్రావెల్స్, దాంతో అసోసియేట్ అయిందా లేదా వి కావేరి అనేటువంటిది సపరేటా అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంటుంది. కన్ఫర్మేషన్ అందుతుంది. వి కావేరి అనేటువంటి బస్సు హైదరాబాద్ టు బెంగళూరు అనేటువంటిది మనం చూడొచ్చు. హైదరాబాద్ టు బెంగళూరు అనేటువంటిది బస్సు ట్రావెలింగ్ జరుగుతుంది అనేటువంటిది కూడా చెప్తున్నారు. సో ఏ టైంలో బయలుదేరింది, ఎంతమంది ప్యాసింజర్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఎక్కడి వాళ్ళు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సింది. ఒక్కొక్క విషయం ఇప్పుడే కన్ఫర్మ్ అవుతుంది. బట్ డెఫినెట్గా 40 మంది ప్యాసింజర్స్ అఫీషియల్గా అందులో ఉన్నారు. ప్యాసింజర్ లిస్ట్ కూడా కాసేపట్లో రాబోతోంది. ఆ 40 మంది ప్యాసింజర్స్లో ఎవరు తెలుగు వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇది ట్రావెల్ టువార్డ్స్ హైదరాబాద్ నుంచి అవుతుంది అనేటువంటి మాట కూడా వస్తుంది. బట్ డెఫినెట్గా ఎవరు ఏ ప్రాంతంలో దిగాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ డీటెయిల్స్ రావాల్సింది. బట్ స్టిల్ ఇది దీనికి సంబంధించినటువంటి కొంత కన్ఫర్మేషన్ న్యూస్ ఏంటంటే ఇది వి కావేరి ట్రావెల్స్ అనేటువంటిది ఈ ట్రావెల్ యొక్క కంపెనీ పేరు. తర్వాత దాదాపు 3.5 గంటల ప్రాంతంలో కర్నూలు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో, దాదాపు 18 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఒక 2 వీలర్ ఎదురుగా వచ్చిందని చెప్తున్నారు. 2 వీలర్తో బస్ యాక్సిడెంట్ అయింది. 2 వీలర్ వచ్చేసి బస్ యాక్సిల్ మధ్యలో చిక్కుకుంది. ఆ తర్వాత పూర్తిగా మంటలు స్టార్ట్ అయ్యాయి. బస్ ట్యాంక్ పగిలిపోయింది అనేటువంటి మాట చెప్తున్నారు. ఆ తర్వాత ఇమీడియట్గా మొత్తం మంటలు వ్యాపించాయి. స్లీపర్ బస్ అనేటువంటిది కన్ఫర్మేషన్ ఉంది. డ్రైవర్ అండ్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందున్నారు, వాళ్ళు ఫస్ట్ వచ్చేసారు. వాళ్ళతో పాటు కొంతమంది ప్రయాణికులు బయటకు వచ్చేసారు. బట్ మనం చూడొచ్చు ఒక ఏదైతే స్లీపర్ బస్ ఉంటుందో చాలా చిన్న ఇరుకుగా ఉంటుంది, పడుకొని ఉంటారు. అందులోంచి బయటికి రావాల్సినటువంటి సిచ్యువేషన్, చాలామంది రాలేకపోయారు. 25 నుంచి 25 మంది పూర్తిగా అందులో చిక్కుకున్నారు అనేటువంటిది ఇప్పటి వరకు అందుతున్నటువంటి వార్త. స్థానిక పోలీసులు, 108 సిబ్బంది, హాస్పిటల్ సోర్సెస్ నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. బర్న్ ఇంజురీస్ ఎవరైతే గాయాలు ఉన్నాయో వాళ్ళకు మైనర్ బర్న్ ఇంజరీస్ ఉన్నాయి, కొంతమందికి సివియర్ ఇంజరీస్ ఉన్నాయి. బట్ చనిపోయిన వాళ్ళ నంబర్ చాలా పెద్దగా ఉంది. చాలా వరకు గుర్తుపట్టలేనంత స్థితిలో ఇదంతా యాక్సిడెంట్ జరిగింది అనేటువంటి మాట చెప్తున్నారు. కొంత ఆందోళనకరమైనటువంటి విషయం వస్తుంది. చాలా తీవ్రమైనటువంటి ప్రమాదంగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. బట్ చాలా ఇన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉంది. మా ప్రతినిధి లోకేష్ స్పాట్ చేరుకున్నారు. చాలా ఇన్ఫర్మేషన్ ఆయన అక్కడ నుంచి అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. హాస్పిటల్లో మా ప్రతినిధి శివారెడ్డి ఉన్నారు. బట్ స్టిల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇంకా గ్యాదర్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే చాలామంది హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి కొన్ని వందల సంఖ్యలో బస్సెస్ బయలుదేరుతాయి. చాలామంది ట్రావెల్ చేస్తుంటారు కాబట్టి కొంత ఈ వార్త రాగానే చాలా మందిలో ఆందోళన రేగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే మనం ప్రతి విషయాన్ని చాలా వరకు చెక్ చేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత మాత్రమే చెప్తున్నాం. బట్ ఒకటి మాత్రం చాలా కన్ఫర్మ్గా చెప్పగలుగుతాము, ప్రమాద తీవ్రత చాలా పెద్దగా ఉంది. దాదాపు 20 నుంచి 25 మంది పూర్తిగా మంటల్లో చిక్కుకున్నారు. వాళ్ళు బయటికి రాలేనటువంటి సిచ్యువేషన్లో బస్సులో ఇరుక్కున్నారు అనేటువంటి ఒక దారుణమైనటువంటి వార్త అయితే వస్తుంది. వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ కూడా మేము అందించేటువంటి ప్రయత్నం చేస్తాము. సో డెఫినెట్గా దీనికి సంబంధించినటువంటి ఒక కంటిన్యూషన్ అనేటువంటి వార్తల పరంపర కొనసాగుతుంది. కార్తిక్. రైట్ ఇస్మాయిల్.